సార్ ఇప్పుడు గిఫ్ట్ సిటీ అంటే ఏంటి? అందులో మనం ఎలా ఇన్వెస్ట్ చేయాలంటారు సార్? ఇది యాక్చువల్‌గా గిఫ్ట్ సిటీ అనేది ఫుల్ ఫామ్ వచ్చేసి మనకి గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీ అండి. ఓకే. అది మనకి 10th ఏప్రిల్ 2015లో మన నరేంద్ర మోడీ గారు అప్పట్లో సీఎం ఉండేవాళ్ళు గుజరాత్‌కి ఆయన. ఓకే. ఆయన సీఎంగా ఉన్నప్పుడు లాంచ్ చేశారన్నమాట. ఎందుకంటే బేసికల్లీ ఏంటంటే మన ఇండియాలోకి బాగా ఫారెన్ ఇన్వెస్ట్‌మెంట్ రావాలి. ఎప్పుడైతే డొమెస్టిక్ ఇన్వెస్ట్‌మెంట్‌తో పాటు ఫారెన్ ఇన్వెస్ట్‌మెంట్ కూడా ఇండియాకొస్తే ఇండియాకి ఒక మంచి షైనింగ్ పొజిషన్ ఉంటుంది. ఒక గ్లోబల్ ఎన్విరాన్మెంట్‌లో మనం కూడా పోటీ పడాలి అనేది బాగా ఆయన మొదటి నుంచి కూడా ఆయనకున్న తపన. సో, దాంతో ఒక 1000 ఎకరాలతో దాన్ని తీసుకొచ్చారు. సో, మొత్తం కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయిన తర్వాత మెల్లమెల్లగా కంపెనీస్ వస్తున్నాయి. ఇప్పుడు బై 2020 కూడా టాప్ 10 కంట్రీస్‌లో అక్రాస్ ద గ్లోబ్‌లో కూడా టాప్ 10th పొజిషన్‌లో మనకి గిఫ్ట్ సిటీ వచ్చింది. బై 2020కి 5 ఇయర్స్‌కి వచ్చేసింది. సో, ఇప్పుడు మనకి టాప్ చూస్తే కూడా చాలా బ్యాంక్స్ కానియండి, ఫారిన్ బ్యాంక్స్ కానియండి అన్నీ వచ్చి లోపల ఆల్రెడీ బ్రాంచెస్ ఓపెన్ చేశాయి. ఓకే. లైక్ జేపీ మార్గన్ వాళ్ళు కావచ్చు, అలాగే డచ్ కావచ్చు, మనకి చూస్తే ఇంకా ఇండియన్ బ్యాంక్స్ ఆల్రెడీ ఎలాగో ఉన్నాయి. ఐసీఐసీ, హెచ్‌డిఎఫ్‌సి, ఎస్‌బీఐ అని. సో, అక్కడ ఏంటంటే మీరు చూస్తే ఎవరైనా సరే ఇండియన్ రూపీస్‌లో ఉండదు. ఏ బ్యాంక్ ఈవెన్ మన ఎస్‌బీఐ బ్యాంక్ కూడా ఉంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉంది. బ్రాంచ్‌లు పెట్టారు కానీ అక్కడ ఎప్పుడు బ్యాంక్స్‌లో మీకు డాలర్స్‌లోనే జరుగుతుంది ట్రాన్సాక్షన్. ఒక రూపాయి ఇండియన్ కరెన్సీస్‌లో ఉండదు. మొత్తం డాలర్ మీద నడవాలి. చెక్ బుక్ కూడా ఇష్యూ చేయరు. నో చెక్ బుక్ కూడా ఉండదు. మొత్తం ఆన్‌లైన్. సో, మొత్తం డాలర్స్‌లోనే ఉంటుంది. మన వాళ్ళు కూడా ఏదైనా మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలంటే $5,00,000 పెట్టాలి. సో, అట్లాంటి పొజిషన్ ఉందక్కడ. సో, ఇప్పుడేంటంటే ఎందుకు అలా తీసుకొచ్చారు అంటే మన ఇండియన్స్ కనుక ఏదైనా ఫారెన్‌లో ఒక స్టాక్ కొనాలి. ఒక అమెజాన్ స్టాక్ కొనాలి. లేకపోతే ఏదైనా ఫారెన్ స్టాక్ బాగా నచ్చిందనుకోండి. ఏదైనా నెస్లే వాళ్ళది కానీ మన టెస్లా అమెరికాలో మీకు తీసుకున్నా. టెస్లాస్ కానియండి ఏదైనా అవును. తీసుకున్నా కూడా ఇంకా ఇండియాలో మనకు అవన్నీ లిస్ట్ అవ్వలేదు. ఓకే. సో, ఇండియాలో లిస్ట్ అవ్వలేదు కానీ ఫారెన్‌లో మంచి బ్రాండ్ ఉంది. నెట్‌ఫ్లిక్స్ కానియండి అట్లాంటివన్నా కొనాలి, షేర్స్ కొనాలి అంటే మాత్రం ఇప్పటిదాకా ఏంటంటే ఎఫ్ఓఎఫ్ ద్వారా కొనేవాళ్ళు. అంటే ఎఫ్ఓఎఫ్ అంటే ఒక ఫండ్ ఆఫ్ ఫండ్స్. మనం కనుక ఒక ఫండ్‌కి ఇస్తే వాళ్ళు అక్కడ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయడం అలా చేసేవాళ్ళు. అలా కాకుండా డైరెక్ట్ స్టాక్స్ కొనుక్కునే అవకాశం కూడా మన ఇండియన్స్‌కి అయితే ఉంది. ఓకే. కానీ